హలో ఫ్రెండ్స్, ఈరోజు నేతి బొబ్బట్లు ఎలా చేయాలనేది నా వీడియో చూసి నేర్చేసుకోండి. మైదా పిండిని ముందుగా ఇలా లూజ్గా కలుపుకోవాలి. లూజ్గా కలుపుకోవడం వల్ల మనకి ఆ కన్సిస్టెన్సీ అనేది చాలా బాగా వస్తుంది. లోపల స్టఫింగ్ పంటి కింద తగులుతూ బాగుంటుంది. లూజ్గా ఉండడం వల్ల పైన ఎక్కువ పిండి కవర్ అవ్వదు, పలుచగా వస్తాయి, స్వీట్ షాప్ లెక్క. ఇప్పుడు ఆ పిండిని కొంచెం వెడల్పుగా తీసుకుని దానిలో మధ్యలో స్టఫింగ్ పెట్టుకుని దాన్ని మొత్తం కవర్ చేస్తూ ఈ విధంగా కవర్ చేసి పైన ఉన్న ఎక్సెస్ పిండి అంతా తీసివేయాలి. ఇప్పుడు వీటిని పైన కవర్ పెట్టి రౌండ్ షేప్ వచ్చే విధంగా ఒత్తుకుని ఇలా రౌండ్గా, మరీ బిగ్ సైజులో కాకుండా మీడియం సైజులో ఇలా రెడీ చేసి పెట్టుకుని వాటిని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని రెండు వైపులా ఫ్లిప్ చేస్తూ గోల్డెన్ కలర్లో ఫ్రై చేసుకోవాలి. రెండు వైపులా ఫ్రై అయిన తర్వాత మాత్రమే లాస్ట్లో గీ వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా గోల్డెన్ కలర్లో అయితే మనకి వచ్చేసాయి. ఇలాగే అన్ని బొబ్బట్లు కూడా రెడీ చేసుకోవాలి. నేనైతే ఇలా రెడీ చేశాను. టేస్ట్ అయితే అద్దరిపోతుంది, చాలా బాగుంటాయి. ఇవి నేతితో చేసుకుంటేనే బొబ్బట్లు అనేవి చాలా రుచిగా వస్తాయి. ఇలా చేసుకుంటే మళ్ళీ మీరు స్వీట్ షాప్ కంటూ వెళ్ళరు, అంత బాగా వస్తాయి. చూసారు కదా, మీరు కూడా ఇలాగే రెడీ చేసుకుని మీరు మీ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేసుకోండి. ఈ బొబ్బట్లు లోపల చూడండి, స్టఫింగ్ ఎంత పలుచగా వచ్చిందో, ఒక లేయర్ లాగా. మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి.